సేవ అంటే నిష్కామ కర్మ. మరి వేదికలు అందించిన పెద్దల్ని, అలంకరించిన పెద్దల్ని మరి నిష్కామ కర్మ మీద వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకుందాం. సో నిష్కామ కర్మ మనమందరం సేవ చేస్తున్నాం, అందులో ఏం డౌట్ ఏం లేదు. మనందరం కూడా ఖచ్చితంగా సేవ చేస్తాం, మనకి అలవాటు అయిపోయింది. ఈ అలవాటులో తెలియకుండా బాగా చేయగా 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 కొన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ మొదలైపోతాయి. నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలి, నాకు ఇక్కడ సన్మానం చేయాలి, నాకు సన్మానం. ఒకసారి చాలా విచిత్రం జరిగింది. ఒక అబ్బాయి, నేను ఇక్కడ సేవాదాల్లో నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి చాలా బాధగా చెప్తున్నాడు. ఏంటంటే నాకు సన్మానం వేరే వాళ్ళు చేశారు సార్, పత్రసారి చేయలేదు. నేను ఒకరోజు నీళ్ళు వేసాను, ఒకరోజు నీళ్ళు వేసిన దానికి అసలు నా ఉద్దేశం ప్రకారం మన ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ చేసినా అది సేవ కిందకే రాదు, అది కర్మ కిందకి పోతుంది. నిష్కామ కర్మ యోగము కాదు, అది వ్యాపారం అవుతుంది. మనము వ్యాపార దృక్పథంతో చేయకూడదు, సేవా దృక్పథంతో చేయాలి. దృక్పథము మనం ఏమి చేసినా, ఏది చేసినా, ఎలా చేసినా, ఎక్కడ చేసినా నిరహంకారంగా చేస్తున్నామా, ఎలాంటి ఫలాపేక్ష అంటే డబ్బుల గురించనే కాదు, ఫలాపేక్ష అంటే ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు నరాల్లో. అతి ముఖ్యంగా గుర్తింపు. నేను మంచి చేస్తాను, నన్ను ఎవరు గుర్తించారండి, మంచికి విలువ లేదు. మంచి చేయడం అనేది మన విధానము, అది మన కోసం మనం చేసుకుంటున్న ఆత్మ పురోగతి యొక్క సాధన. నేను రోజు పప్పు తింటున్నానండి, నన్ను ఎవరు గుర్తించారు అంటే ఎవరు గుర్తిస్తారు, ఎందుకు గుర్తించాలి? నేను రోజు పడుకుంటున్నాను, 49 ఏళ్ళు నేను రోజు పడుకోబట్టి నన్ను గుర్తించాలి అంటే నో. నేను రోజు సేవ చేస్తున్నాను, అది నా యొక్క విధానము. రోజు చెట్టు నీడనిస్తుంటుంది, అది నా విధానము, అది తన విధానము. రోజు మన సేవా దృక్పథంతో సేవ చేస్తూనే ఉంటాము, చేస్తూనే ఉండాలి. అదే మన ఆస్తి, మన ఆస్తి. అది ఎందుకు ఆస్తి అంటున్నానంటే మనం చేసే మంచి కర్మలే మనకు రేపటికి ఎల్లుండికి ఉపయోగపడతాయి. ఇందాక ఒక ఆవిడ క్వశ్చన్ అడిగారు, సార్ నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఎలా తీరుతాయంటే ఇంకొకరికి సేవ చేయండి తీరుతాయని చెప్పాను. మా కష్టాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకొకరికి ఏం చేస్తాను, ఇంకేం చేస్తాను, ప్రతిరోజు చేయాలి, ఎక్కడున్నా చేయాలి. ఓన్లీ ధ్యాన మహాయాగంలోనే కాదు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఎక్కడో, అవునా కదా. వాళ్ళు అడగకుండానే మనమే వెళ్ళి చేయాలి. వాళ్ళు అడిగే అవసరం లేదు సార్, ర్యాలీలు చేస్తారు, అక్కడికి వెళ్ళి మనమే దూరి, మన బలం ఉంది చెయ్యాలి. అక్కడ పెద్దవాళ్ళు పోతుంటారు, మన బైక్లో పోతుంటారు, ఎక్కించుకొని దింపాలి. ఎవరు చెప్పాలి ఏంటి? దానికి బోర్డు కావాలా? ఇక్కడ సేవాదళ మెంబర్ అయి ఉండాలా? సేవాదళ మెంబర్ అయినా కాకపోయినా ఓకే, సేవాదళ టైం తీసుకొని సేవాదళ మెంబర్గా ఉండి ఫుల్ టైం సేవ చేస్తుంటే దట్ ఈజ్ వెరీ వెల్. ఎక్కడున్నా, ఈవెన్ బస్సులో వెళ్తుంటాం, లేడీస్ నిలబడుకో ఉంటారు, పాపం గర్భిణులు, నా సీటు, పెద్దవాళ్ళు నిలబడుకో ఉంటారు, ఇది నా సీటు, నేను ఖర్చు వేశాను. ఇక్కడ ఎక్కడ ఉంది? మనం ఎక్కడున్నా ఒక ధ్యానిగా, మిగతా గురించి పక్కన పెడతాం, మనం ధ్యానులము, పత్రిజీ గారి దగ్గర పెరిగిన పిల్లలము. మన యొక్క డ్యూటీ ఏంటంటే ఎక్కడున్నా మన విధానాన్ని ప్రాక్టికల్గా ప్రకటించాలి. బస్సులో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఏ సెంటర్లో ఉన్నా, ఏ ధ్యాన కేంద్రంలోకి వెళ్ళినా ఇక్కడ చేయడం మనం అందరం తప్పనిసరిగా చేస్తాం. ఈ సేవా దృక్పథం అన్నది ప్రతి చోట, ప్రతిరోజు, ప్రతి ధ్యాన కేంద్రంలో, ప్రతి కార్యక్రమంలో కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేస్తే దానికి మనం బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ అయిపోతాం. అదే మన ఆస్తి. మన జీవితం అద్భుతంగా ఉండాలి, మన ఆత్మ పురోగతి చెందాలి, మనకి ఎలాంటి కష్టాలున్నా పోవాలి, మనం ఆత్మశక్తిని పొందాలి. ఇవన్నిటికీ ఒకటే మార్గం, ధ్యానం తర్వాత సేవ, 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 ఇంకొకటి లేనే లేదు. ఒకసారి అనుకోకుండా ఒక చిన్న సంఘటన జరిగింది, ఏమనుకోకుండా చెప్తాను. నేను సారు ఇద్దరం కలిసి ఒక ఊరికి వెళ్ళాం వాలంటీర్స్ కోసం. అక్కడ ఒక పెద్ద ఆవిడని కలిస్తే ఏమన్నారంటే, మీరు ఎన్నో జన్మల కర్మలు చేసుకున్నారు కాబట్టి ఈ పొరపాటున సేవ చేస్తున్నారు, మేము అంతా పైలోకాల్లో పని చేస్తాం, ఇక్కడ కాదనేది. ఎవరిని పట్టుకొని ఎవరిని అంటుంది ఈయన,
మా తాతల కాలం నుంచి ధ్యానంలో ఉన్నారు, సేవా దృక్పథం అని ఎలా చిన్నది అవుతుంది? పైలోకాల్లో చేస్తారంట సేవలు. పైలోకాల్లోనే మొత్తం అన్ని పనులు చేస్తాం, మొత్తం హాస్టల్ వర్క్స్ వర్క్ చేస్తాం మేము. ఇలాంటి పనులు ఏం చేయం, మా దగ్గర అలాంటి వారు ఎవరు లేని పనులు ఉన్నారు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇక్కడ చేయలేని వాడు పైన ఏం చేస్తాడు? ఇక్కడ కనీసం నీళ్ళు అందలేని వాడు, ఆ దృక్పథం లేని వాడు పైన ఏం చేస్తాడు? దృక్పథము చాలా 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 ఇంపార్టెంట్. సేవా దృక్పథము. నేను తననే వచ్చి ఉండొచ్చు కాక, నాకు హాస్టల్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కాక, ఎన్ని ఉన్నా మన తోటి మనిషికి మనం కనీస సహాయం చేయలేకపోతే అవన్నీ కూడా వేస్ట్. ఎన్ని తేడాలు వచ్చినా, ఎన్ని లోకాలకు వెళ్ళి చూసినా, ఒక మనిషిగా తోటి మనిషికి సహాయం చేయలేని ఒక మనిషి యొక్క విధానం రాంగ్ కాన్సెప్ట్. సో సేవా దృక్పథంతో నిష్కామ కర్మలు చేస్తూ మనం వెళ్తూనే ఉండాలి అని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ మా సార్. రమేష్ గారు, నిష్కామ కర్మ డెఫినేషన్. నిష్కామ కర్మ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒకటి చెప్తారండి, కర్మ చెయ్యి, దాని ఫలితాన్ని ఆశించకని చెప్తారు. కర్మ చేయటమే మన బాధ్యత అండి, దాని గురించి మనము రిజల్ట్ అనేది చూడకూడదు అనమాట. అదే నిష్కామ కర్మ అండి. ఇలాంటి మరి చక్కటి ధ్యానమాయకంలో మనం కూడా మన వంతు బాధ్యత తీసుకొని పనిచేయడమే నిష్కామ కర్మ అండి. ఇప్పుడు ఉమామేశ్వర గారు చెప్పినట్టుగా ఇక్కడే కాదండి, మా జిల్లాలో మరి ఏ కార్యక్రమం ఉన్నా కానీ, ధ్యాన కార్యక్రమం కానీ, శాకాహార ర్యాలీ కానీ, ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళి నా బాధ్యత ఏంటో నేను తీసుకొని సేవ చేస్తుంటానండి. మా జిల్లాలో అందరూ అంటుంటారు అన్నమాట, మీరు భలే చేస్తుంటారు రమేష్ గారు అని చెప్పేసి. నాకు అలా అనిపిస్తుంది లోపల నుంచండి. మనకి సన్మానాలు చేయాలా, లేకపోతే ఎవరైనా చూస్తారా, ఒకళ్ళ మెప్పు కోసం కాదండి మనం సేవ చేసేది. నాకు లోపల అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే 2009లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో, అది ప్రతిసారి ఆడియో సీడీ విని అప్పుడు అనిపించిందండి ధ్యానం చెప్పాలని. ఇల్లందులో మరి ఇల్లందులో నేను ధ్యానం చెప్పడానికి నాకు 2 నెలలు పెట్టిందనమాట. ఒక 50 ఏళ్ళకి అక్కడ నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. మరి పిఎస్ఎస్ఎంలో అక్కడ నుంచి కూడా మరి నా ఏ కార్యక్రమం ఉన్నారండి, ఏదైనా కానీ ఇది నిష్కామ కర్మని ఇప్పుడు సారు ప్రశ్న వేశారన్నమాట. చక్కటి ప్రశ్న. మరి దానికోసం నేను చేస్తూనే ఉంటానండి. మరి ప్రతి ఒక్కళ్ళం కూడా మరి చక్కటి మన గురువు గారు ఆ బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత తీసుకొని మనము మన యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాల కోసం ప్రతి ఒక్కళ్ళు మన ఏంటిది ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకార జగత్, దానికోసం నా వంతు నేను పనిచేయాలండి. నా బాధ్యత ఏంటి, మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ప్రతి విభాగంలో నేను పనిచేస్తానండి. అది పిరమిడ్ సేవాదళ, లేకపోతే పిఎంసీనా, లేకపోతే ఇంకోటి కాదండి, ప్రతి దాంట్లో నేను ఉంటా, ప్రతి దాంట్లో నేను బాధ్యత తీసుకుంటా. అది నిష్కామకారాన్ని తెలుసుకున్నాం. మరి నేను చేస్తున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బాధ్యత తీసుకుందాం మాస్టర్స్. మరి థ్యాంక్ యూ. సంగీత్ బాబు గారు, మన గురించి పిరమిడ్ మాస్టర్లు మనమే చెప్పుకోవడం చాలా ఆనందమైన విషయం. నేనైతే ఇంకొక మాస్టర్ని తీసుకొని వస్తున్నాను ఇక్కడికి. ఎందుకంటే పని చేస్తే ఆశించకుండా ఉండడానికి 97 నుంచి 1997లో ధ్యానానికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేవ చేస్తూనే ఉన్నాం, ధ్యానం చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు కొద్దిమంది మాస్టర్లను నేను పరిచయం చేపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సేవకి ఫలితం ఎలా ఉంటుందనేసని. కళ్యాణ సుందరం అనేసని మీరు అందరూ వినుంటారు. తిరువళ్ళవేర్ అయింది, నార్త్ తమిళనాడు. ఆయన ఒక లైబ్రరీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయన కళ్యాణ సుందరం ఆయన పేరు. ఆల్రెడీ పేపర్లలో, టీవీలలో అంతా వచ్చి ఉంటుంది. ఆయన గురించి యూట్యూబ్ పోతే కూడా తెలుస్తుంది. ఆయన పని ఏమిటంటే 30 సంవత్సరాలు లైబ్రరీలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆయనలో ఒక ప్రేరణ వచ్చింది, ఒక సేవ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తక్షణమే ఇమీడియట్లుగా ఆయన ఏం చేశాడంటే ఒక నెల జీతం తీసుకొని పోయి, ఒక వాలంటీర్ నెల జీతం తీసుకొని పోయి ఓల్డేజ్ హోమ్కి ఇచ్చేసి అక్కడే ఆయన పని చేసుకొని అక్కడే స్నానం చేసి ఆయనకు తెలిసినటువంటి ఒక మ్యాథమెటిక్స్ని వాళ్ళకి సబ్జెక్టుగా చెప్పి మళ్ళీ యథా ప్రకారం డ్యూటీ చేసాడు. మళ్ళీ 2వ నెల జీతం వచ్చిన తక్షణమే 2వ నెల మళ్ళా వెళ్ళి ఇంకొక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ జీతం ఇచ్చి అక్కడ గడిపేవాడు. అలా వచ్చినటువంటి ప్రతి నెల జీతం ఆడిచ్చి సేవ చేస్తూ ఆడ వర్క్ చేసుకుంటూ అతను తెలిసినటువంటి మ్యాథమెటిక్స్ అని చెప్తూ పోతూ వచ్చాడు. ఇలా చేస్తూ ఉండేటప్పటికి రిటైర్మెంట్ అయిపోయింది. రిటైర్మెంట్ వచ్చినటువంటి డబ్బును కూడా మళ్ళీ ఆయన యథా ప్రకారం ఓల్డేజ్ హోమ్కి అంతా ఇస్తూ వచ్చారు. ఇలా ఇస్తూ ఉండేటప్పుడు ఆయనని అమెరికా గవర్నమెంటు ఒక లెటర్ పంపించింది. ఈయన గురించి తెలుసుకునింది.
ఈయన పరిస్థితి తమిళనాడులో ఈయన ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో తెలుసుకున్న తక్షణమే ఆయనకు ఒక లెటర్ వచ్చింది కళ్యాణ సుందరంకి. నేరుగా కళ్యాణ సుందరం లెటర్ వచ్చిన తక్షణమే ఆయన నేరుగా అమెరికాకి వెళ్ళాడు. అమెరికాకి పోయిన తక్షణం అక్కడ ఇదే మాదిరి ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆయనకు సన్మానం చేసి అతని చేతికి 30 కోట్ల రూపాయల డబ్బు చెక్కు ఆయనకి ఇవ్వడం జరిగింది. చెక్కు ఆయన చేసినటువంటి సేవకి 30 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చిన తక్షణమే ఆ చెక్కు తీసుకొని మళ్ళీ యథాప్రకారం ఇండియాకు వచ్చేసాడు. ఇండియాకు వచ్చి ఇమీడియట్గా ఆయన ఇంటికి ఎత్తుకొని పోలా, నేరుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ బ్యాంకుకు పోయి ఆ 30 కోట్ల రూపాయలు ఆడవేసి 30 వోల్టేజ్ హోమ్కి ఆ 30 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కళ్యాణ సుందరం అనేటటువంటి వ్యక్తి. ఆయనని గుర్తించినటువంటి పేపర్లు టీవీలు అంతా పోయేటప్పటికి మన తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నేరుగా కళ్యాణ సుందరం గారి దగ్గరికి పోయారు. అప్పా నాన్న, నిన్ను నేను తండ్రిగా గుర్తిస్తున్నాను, కాబట్టి మా ఇంట్లో మీరు సెద తీర్చుకోండి, ఇన్ని ఏళ్ళుగా మీరు సేవ చేశారు కాబట్టి సెద తీర్చుకోండి అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నన్ను నువ్వు తండ్రిగా తీసుకుంటున్నావు కాబట్టి ఒక కొడుకుగా ఒక కొడుకుగా నేను తీసుకుంటున్నాను కాబట్టి కొడుకు అనేవాడు తండ్రి దగ్గర ఉండాలి కానీ తండ్రి అనేవాడు కొడుకు దగ్గర ఉండాల్సిన పని లేదు, నువ్వే నా దగ్గర ఉండమని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే కళ్యాణ సుందరం. ఆయనకు వద్దు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వర్షం వస్తుంది, పిరమిడ్ కాడ వర్షం పడుతుంది, ఇక్కడ పడదా వర్షము? సరస్వతి ప్రాంగణం దగ్గర పడదా వర్షము? పిరమిడ్లో ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తావో నీకు రావాల్సిన ఫలితం అనేది యథాప్రకారం సరస్వతి ప్రాంగణం కూడా వచ్చి తీరుతుంది. పిరమిడ్ కాడ ఎలా అయితే ప్రతి ఒక్కరికి వర్షం అనేది అక్కడ ఎలా పడుతుందో, నువ్వు కోరకుండా ఏదైతే వర్షమో ఆడ పడాలని నువ్వు అనుకుంటావో, నువ్వు ఉన్న ప్రదేశానికి కూడా వర్షం అనేది వచ్చి తీరుతుంది. సేవ అనేది ఎప్పుడైతే చేస్తూ ఉంటామో రావాల్సిన ఫలితం అనేది వచ్చి తీరుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంగీత్ బాబు గారు. మేడం లక్ష్మి మేడం, నిష్కామ కర్మ డెఫినేషన్. అసలు ఈ పదానికి అర్థం చెప్పగలిగే అంత శక్తి మనకుందా అని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. అర్థం చేసుకొని ఆచరిస్తూ ముందుకు వెళ్తున్నాం. సేవ అనగానే ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేది సేవ. ఇందాక సార్ అన్నట్టు ఫోటోకి నేను ఇచ్చాను కాబట్టి ఏదో ఒక దానం చేస్తా, ఒక చిన్న రైస్ ప్యాకెట్ ఇచ్చి ఫోటో దిగి ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టేస్తున్నారు. అది సేవ ఎలా అవుతుంది? అక్కడ నువ్వు పేరు ఆశించావు, గుర్తింపును కోరుకున్నావు, నువ్వు కోరుకున్నది నీకు వచ్చింది, ఫలితం ఏంటి మరి? అక్కడ నో రిజల్ట్. భౌతికంగా నువ్వు కోరుకున్నావు, వచ్చింది. కానీ సేవ అనేది ఆత్మపరంగా అనుకున్నప్పుడు ఆశించకుండా, ఆత్మపరంగా ఆత్మ ఎదగాలి అంటే ఆశించకుండా చేసేది సేవ అవుతుంది. భౌతికంగా గుర్తింపు కోరుకుంటే గుర్తింపు వస్తుంది. నేను సేవ చేస్తున్నాను, నాకు ఒక ఇది కావాలి, లేదా అకామిడేషన్ కావాలి, లేదా ఐడి కార్డు కావాలి, మేము ముందళ్ళు తినాలి, మేము సేవ చేస్తున్నాం. ఇవన్నీ వింటా ఉంటే ఎవరి కోసం ఎవరు చేస్తున్నాము? ఇక్కడ ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం మనం. ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో ఫోటోలు కానీ కానీ చూస్తామంటే నాకు అంటే నా పరిధిలో నాకు ఒక నవ్వు అనిపిస్తుంది. అంటే వీళ్ళు నేర్చుకునే ఎవరిది తప్పు కాదు, నేర్చుకునే క్రమంలో ఉన్నాం అందరమీ కూడా. ఇక్కడ అందరం ఉన్నాం, చేస్తున్నాం, ఎవరి పరిధిలో వాళ్ళని చేస్తున్నాం. ఇక్కడ అందరూ చేస్తున్నారు, అందరం చేస్తే అవుతుంది సేవ. కాకపోతే నిష్కామ కర్మ అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా మనది మనం చేసుకుంటూ వెళ్తే మనకు రావాల్సింది మనకి వస్తుంది. ఇక్కడ ఒక ధ్యానం చెప్పాం, అంటే నేను నేర్చుకున్నది అది. నేను ధ్యానం చేస్తున్నా, ధ్యాన ఫలితం నాకే వస్తుంది, పక్క వాళ్ళకైతే వెళ్ళదు. ఇది సృష్టి నియమం, నేచర్ ఆఫ్ లా. నేను చేసింది ఫలితం నాకే వస్తుంది. లేదా నేను ఒకరికి ధ్యానం చెప్పాను, ఆ ఫలితం కూడా నాకే వస్తుంది. అడిగినా అడగకపోయినా ఆ ఫలితం నాదే. అది ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా, మరు జన్మకు వస్తుందా? కాదు, ఎప్పటికైనా నేను చేసింది నాకే వస్తుందన్న నమ్మకం నాకుంది. నేను ధ్యానం చేశాను, ధ్యాన ఫలితం ద్వారా నేను ఆరోగ్యాన్ని పొందాను, ఆనందాన్ని పొందుతుంది. నా కోసం నేను చేసుకునేదే సేవ, నా కోసం నేను చేసుకుంటున్నాను, ప్రతిఫలాన్ని ఆశించద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అనిత గారు. అందరూ చెప్పినట్టు ఏది ఆశించకుండా చేసేదే నిజమైన నిష్కామ సేవ అండి. ఈ సేవలో కూడా ఇవన్నీ మనం చేస్తూ ఉంటే
ఇలాంటి అద్భుతమైన విషయాన్ని మనం జీర్ణించుకునే విధంగా తయారవుతాం. కాబట్టి అందరూ కూడా మొదలుపెట్టాం, నిష్కామ సేవలుగా తయారవుదాం. థ్యాంక్ యూ.